ఒకసారి హై బీమ్ వేసుకోనా. సో లైట్లు అలా దూరంగా పడుతున్నాయి చూసావా, అది హై బీమ్. లో బీమ్ చేసుకో. ఇప్పుడు లైట్ రేస్ కింద పడుతున్నాయి కదా, లో బీమ్. హై బీమ్ అనేది మనం ఎప్పుడు హైవేలోనే యూజ్ చేయాలన్నా. సిటీలో ఉన్నంత వరకు ఎప్పుడు కూడా లో బీమే యూజ్ చేసుకోవాలి. సిటీలో ఉన్నప్పుడు అన్వాంటెడ్ గా మనం హై బీమ్ యూజ్ చేసాం అనుకో, మన లైట్లనే అవతల వాళ్ళ కళ్ళల్లో పడి వాళ్ళకి చాలా డిస్టర్బెన్స్ గా ఉంటుంది. సో సిటీలో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా లో బీమ్, ఎందుకంటే సిటీలో స్ట్రీట్ లైట్స్ ఉంటాయి, అలానే షాప్స్ లైటింగ్ అంతా కొంచెం హెవీగానే ఉంటుంది కాబట్టి హై బీమ్ అనేది అవసరం ఉండదు. సిటీలో ఉన్నంత వరకు లో బీమ్ యూజ్ చేసుకోవాలి. హైవేలో వెళ్ళినప్పుడు లైటింగ్ అయితే తక్కువ ఉంటుంది కాబట్టి అలాంటి సందర్భాల్లో మాత్రమే మనం హై బీమ్ యూజ్ చేయాలి. సో ఇక్కడ విజిబిలిటీ అనేది చాలా తక్కువగా ఉంది కదా నాన్న, ఇలాంటి చోట మనం హై బీమ్ ని యూజ్ చేసుకోవాలి. హై బీమ్ ఆన్ చేసుకో. రైట్. సో ఎందుకంటే ఇక్కడ స్ట్రీట్ లైట్స్ కానీ ఇలాంటివి ఏం లేవు. లైట్ల వల్ల అవతల వాళ్ళకి ఏమన్నా ఇబ్బంది ఉంటుంది అనిపించింది అనుకోనన్నా, సో మన లైట్లు ఒక సెకండ్ సో లో చేసుకో, అది పాస్ అయ్యేంత వరకు. అలానే నైట్ టైం వెహికల్ డ్రైవ్ చేసేటప్పుడు ఇక్కడ లెఫ్ట్ సైడ్ మార్జిన్ ఉంది చూసావా, ఎట్టి పరిస్థితుల్లో ఈ లెఫ్ట్ సైడ్ మార్జిన్ దిగి పక్కకి సో వెళ్ళకూడదు. విత్ ఇన్ ద మార్జినే ఉండాలి. ఒకవేళ మార్జిన్ లేదనుకో విత్ ఇన్ ద రోడ్, ఎందుకంటే ఆ చీకట్లో మార్జిన్ దిగిన తర్వాత రోడ్డు ఉంటుందో లేదో కూడా మనకి తెలియదు. అలానే ఇప్పుడు ఎదురుగుండా లైట్లు ఉన్నాయి, ఆ లైట్లు నీ కళ్ళల్లో పడుతున్నాయి. సో దగ్గరికి వెళ్ళిన తర్వాత చూడు, ఆ లైట్లన్నీ నీ కళ్ళల్లో పడుతున్నాయి. ఆ లైట్లు ఇంకా చూడొద్దు, లెఫ్ట్ సైడ్ మార్జిన్ ని బేస్ చేసుకొని వెహికల్ డ్రైవ్ చేయాలి.